తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. వయనాడ్లో జోరుగా ప్రియాంక గాంధీ ప్రచారం. క్లీన్ స్వీప్ లక్ష్యంగా యూడీఎఫ్. నల్గొండలో ప్రభుత్వ పాఠశాలకు భారీ డిమాండ్. తెల్లవారుజాము నుంచే అడ్మిషన్ల కోసం క్యూలు. హరీష్ రావు హౌస్ అరెస్ట్. పరిగి పర్యటనకు పోలీసులు అడ్డంకి. పరిగి పోలీస్ స్టేషన్ ముందు రైతుల ఆందోళన. పర్మిషన్ నిరాకరణపై ఉద్రిక్తత. ఏబిఎన్ రాధాకృష్ణపై వైసీపీ ఆగ్రహం. హైదరాబాద్లో ఆంధ్రజ్యోతి కార్యాలయం ముట్టడి. అస్సాంలో చొరబాటుదారులపై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు. కులవాద వర్గీకరణపై విద్యార్థుల ఆందోళన. మెదక్లో రహదారి బంద్. జల సంరక్షణకు 100 రోజుల స్పెషల్ డ్రైవ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభం. అమరావతి ప్రజా రాజధానిగా గెజిట్ నోటిఫికేషన్. చారిత్రాత్మక ఘట్టం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సాహకం. మారుతి ఈ విఠారా ఎలక్ట్రిక్ కార్లు ప్రారంభం. హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి అరెస్ట్. బీఆర్ఎస్ శ్రేణులు శంషాబాద్లో ఆందోళన. వయనాడ్ ఎంపీగా ఉన్న ప్రియాంక గాంధీ వాద్రా కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున కల్పెట్ట, వెల్లముండ, సుల్తాన్ బతేరి ప్రాంతాల్లో కార్నర్ సమావేశాలు నిర్వహించారు. తన నియోజకవర్గంలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేస్తూ ప్రచారాన్ని ముగించారు. ఎల్డీఎఫ్, ఎన్డీఏల మధ్య పోటీ నడుస్తున్న నేపథ్యంలో యూడీఎఫ్ క్లీన్ స్వీపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండలో కోమటిరెడ్డి ప్రతి గవర్నమెంట్ స్కూల్కు అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడుతున్నారు. మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ట్రస్ట్ ద్వారా 8 కోట్లతో ఈ పాఠశాలను ఆధునికంగా అభివృద్ధి చేశారు. 36 ఏసీ స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమం, క్రీడా సదుపాయాలతో ఈ స్కూల్ ప్రైవేట్ పాఠశాలల స్థాయిలో ఉచిత విద్యను అందిస్తోంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద వరంగా మారనుంది. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరుగుతున్న సంకేతాలుగా ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగి ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నివాసం వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. అలాగే బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలపై కూడా ఆంక్షలు విధించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సహా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన పలువురు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాడ్లాపూర్ గ్రామానికి చెందిన రైతులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. రైతుల రిలే నిరవధిక దీక్షకు మద్దతుగా హరీష్ రావు రానున్న నేపథ్యంలో పర్మిషన్ కోసం వచ్చిన వారిని పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్టేషన్ గేటును మూసివేశారు. కొంతమంది రైతులు గేటు పైకెక్కి నిరసన వ్యక్తం చేయగా పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది రైతులను స్టేషన్లోనే నిర్బంధించినట్లు సమాచారం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాతలపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైసీపీ నాయకులు ముట్టడి చేపట్టి నిరసన తెలిపారు. మహిళలను అవమానించేలా రాశారని ఆరోపిస్తూ రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జర్నలిజం పేరుతో అసత్య ప్రచారం చేస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాగే కొన్ని మీడియా సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని ఆరోపణలు చేశారు. ఈ నిరసనతో ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలోని పాథర్కండి సభలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతాన్ని చొరబాటుదారుల అడ్డాగా కాంగ్రెస్ మార్చిందని ఆరోపించారు. ఇదే పరిస్థితిని మొత్తం అస్సాంలో తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని అన్నారు. అయితే తాము అలాంటి పరిస్థితిని అనుమతించబోమని స్పష్టం చేశారు. అస్సాంను చొరబాటుదారుల నుంచి పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. మెదక్ జిల్లా కౌడిపల్లి ప్రాంతంలో విద్యార్థులను కులం పేరుతో దూషించినందుకు నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ ప్రణయ్ కుమార్, ఉపాధ్యాయుడు ఉదయ్ తరచుగా కులవాద వ్యాఖ్యలతో విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ నిరసన వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించింది. విద్యార్థులు తమ హక్కులు, సమానత్వాన్ని రక్షించమని, కులదూషణను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ మిషన్ 2.0 కింద జల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడంతో 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానూరులోని ఏపీఎస్ఐఆర్డీ భవన్లో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వం వర్క్షాప్ను ప్రారంభించి ప్రసంగించారు. భవిష్యత్తు తరాల కోసం ప్రతి నీటి చుక్క విలువను తెలుసుకొని వినియోగించుకోవాలని, వృధా నీటిని తిరిగి భూమిలోకి పంపడం, భూగర్భ జలాలను పెంపొందించడం, వర్షపు నీటిని నిల్వ చేయడం వంటి చర్యల్లో ప్రజలను చైతన్యం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, కలెక్టర్లు పాల్గొని నీటి సంరక్షణకు కీలక ప్రణాళికలు రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సవరణకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో అమరావతి ప్రజా రాజధానిగా గెజిట్లో నోటిఫై కావడం చారిత్రాత్మక ఘట్టంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా అమరావతి రైతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఆకాంక్షలు, దృఢ సంకల్పానికి ఇది ప్రతిబింబమని నేతలు పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అమరావతి రైతుల త్యాగం, నారీ శక్తి పట్టుదల ఈ విజయానికి బలంగా నిలిచాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అమరావతి దేశ ప్రగతికి ప్రతీకగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం అందించడానికి మారుతి ముందుకొచ్చింది. ఆదర్శ మారుతి సుజుకి నెక్సా నుంచి కొత్త విటారా ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించింది. ఈ కార్లు ప్రభుత్వ ఉద్యోగుల ప్రయాణానికి సౌకర్యవంతం చేయనున్నాయి. ఈ కార్యక్రమం కొత్త విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి ముఖ్యమైన అడుగని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, దయాకర్ రావుల అరెస్టును బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసి హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. ఉద్రిక్తత కారణంగా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. శంషాబాద్ పిఎస్ వద్ద పరిస్థితులు కట్టుదిట్టమయ్యాయి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.